ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాము పరమ తండ్రి. కూర్చుందాం, త్వరగా దేవుడి లేఖనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి ఒక సేవకుడు ఒక సంఘంలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకసారి ఎవరు అటు ఇటు తిరుగుతున్నట్టుగా కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. అప్పటికే చాలా దేవుడి వాక్యాన్ని విన్నాం. చాలా మాటలు శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి మాటలు అయ్యగారు అమ్మగారు చెప్పారు. అయినప్పటికీ కూడా మరి ఒక 2-3 మాటలు చెప్పి ఈ యొక్క ప్రార్థన కూడికను ముగించుకుందాం. ఒకసారి ఒక సేవకుడు ఒక సంఘంలో వాక్యాన్ని ప్రకటించడానికి ప్రారంభించాడు. అక్కడ ఇంగ్లీష్ సర్వీస్ జరుగుతూ ఉంది. ఆ పాస్టర్ ఈ విధంగా అన్నారంట, జాన్ 3:6 అని, జాన్ చాప్టర్ 3:6 అని ఆ పాస్టర్ గారు చెప్తే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి లేచి, ఏంటి పాస్టర్ గారు నా గురించి చెప్తున్నారు, మీకేంటి వేరే అంశాలు దొరకలేదా అని ఆ పాస్టర్ గారి పైన గట్టిగా అరవడానికి ప్రారంభించాడంట. ఆ పాస్టర్కి అర్థం అవ్వలేదు. నేనేంది రెఫరెన్స్ చెప్తున్నాను కదా, ఈయనేంది లేచి నిలబడి నా పైన అరుస్తున్నాడు గట్టిగా. అదే పాస్టర్ ఒక 2 నిమిషాలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటైనా సమాధానం చెప్పు, నేనేం చెప్పాను, రెఫరెన్స్ చెప్పాను కదా, బైబిల్లో ఉన్న రెఫరెన్స్ మాత్రమే చెప్పాను, నువ్వు ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్తే, నీకెలా తెలుసు, నాకు 3 భార్యలు 6 మంది పిల్లలు అని అన్నారంట. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, వాక్యము శక్తి కలిగినది, వాక్యము మన జీవితాన్ని మార్చగలిగినది, వాక్యము ఎండిన ఎముకలు కూడా జీవాన్ని ఇవ్వగలిగినదే. ఈరోజు నీవే పరిస్థితులు దేవుని సన్నిధికి వచ్చావో నాకు తెలియదు, కానీ నీ పరిస్థితి ఏదిన్నా దేవుడు ఈరోజు నాతో నీతో మాట్లాడబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పొచ్చా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా వర్తమానాన్ని మనం విని ఉంటాం, చాలా శ్రేష్టమైనటువంటి వాక్కుని మనం విని ఉంటాం. కానీ ఈ రాత్రి ఒక మంచి ఉపదేశాన్ని మీ ముందు పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ వచ్చినటువంటి మనకు అనిపించవచ్చు, ఇదేంటంటే చాలా మంది ఇక్కడ లేరు, ఎవరు లేదు కదా, మనమే ఒక 5 నుంచి 10 మంది ఉన్నాము అని మనం అనుకుండొచ్చు. కానీ వాక్యము సెలవిస్తుంది, ఎక్కడైతే 2-3 నా పేరట చేరి వస్తారో వారి మధ్యలో నేనున్నాను అని వాక్యము సెలవించబడుతుంది. కనుక ఇక్కడ మనం ఎంతమంది ఉన్నామని కాదు, కానీ ఎంతమంది ఏ విధముతో దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉన్నామో, ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నామో, ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నాము అని అర్థం చేసుకుని మనం ముందుకు కొనసాగడానికి ప్రారంభించగలిగితే, ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకము పేరిట, దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకముతో నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు 10 మందితో 5 మందితో ప్రారంభించబడినటువంటి ఆరాధన బెంగళూరు ప్రాంతంలోనే ఒక మాదిరికరమైనటువంటి ఆరాధనగా నిలబడబోతుంది. నిశ్చయముగా 5 మందిని దేవుడు 500 మందిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. కావాలంటే ఈరోజు మీరు ఎవరైనా ఫోటోలు తీసుకొని పెట్టుకోండి. ఈరోజు డేట్ ఎంత? జూన్ ఎంత డేట్? ఈరోజు జూన్ 15వ తారీఖు. వచ్చే సంవత్సరం మనం ఈ విధంగా ఉండము, కానీ ఒక నూతనమైనటువంటి కోణంలో దేవుడు మమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. ఏది ఈరోజు చాలా మంది గడిచిన వారంలో వచ్చిన వారు ఈ వారం రాలేదు. గల కారణం అనారోగ్యము, దూరము అని చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ మరి వారిని చూసి మనం మాదిరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ వయసులో కూడా దేవుని సేవ, దేవుని పరిచర్య అని నిర్లక్ష్యము చేయకున్నట్టుగా ఆసక్తితో, ఆశతో దేవుని సన్నిధికి నడిపించబడ్డారు. వారిని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒక 3 మాటల్ని దేవుడు నాకు అందజేశాడు. ఆ మాటలు మీ ముందు పంచుకోవడానికి నేను ఇష్టపడతాను. ఈరోజు నేను ప్రసంగం చేయట్లేదు, కానీ ఈరోజు నేను ఏదో ఒక దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక అనేటువంటి మాటల్ని నేను చెప్పట్లేదు, కానీ విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని కొద్దిసేపు నేను అందించబోతూ ఉన్నాను. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి రోజుల్లో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఏ సమయం ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ రోజు ఉన్న వాళ్ళము రేపు ఉంటామో లేదో తెలియనటువంటి అనుభవంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఈ క్రైస్తత్వంలో నడిపించబడుతున్నటువంటి మనము కేవలం నామగా వస్తే క్రైస్తవులుగా మనం ఉండడానికి వీల్లేదండి.
బెంగళూరు పట్టణంలో ఈ సేవ ప్రారంభించబడుతూ ఉంది అంటే ఏదో సంఘాన్ని డిస్టర్బ్ చేయడానికి, లేదో స్వార్థానికి, లేదా మా పేరు ప్రఖ్యాతి చేసుకోవడానికి కాదు ఈ ప్రార్థన ప్రారంభించబడుతూ ఉంది. ఇక్కడ ఆత్మల పంటల్ని మనం కొయ్యబోతూ ఉన్నామా. అనేక మంది ఎవరైతే రక్షణ లేదో, చర్చికి వెళ్ళేవారిని కాదండి, ఎవరికైతే రక్షణ లేదో, ఎవరైతే యేసు ప్రభు అంటే ఎవరికైతే తెలీదో వారి మధ్యలో మనము సేవ చేయబోతూ ఉన్నాము. నిజంగా నేను ప్రవచిస్తూ ఉన్నాను, 5 మందితో ప్రారంభించబడినటువంటి ఈ సేవ 500 మందిగా దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలో అనేక శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయి. కానీ అందులో ఈరోజు మన సంఘానికి లేదా మా అందరికీ దేవుడు ఇస్తున్నటువంటి వాక్యం ఏంటి అంటే, ఏదైనా ఒక వస్తువుని మనం కొన్నప్పుడు, ఏదైనా చాలా విలువైనటువంటి వస్తువుని మనం కొన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చెప్పాలి, అందరూ మాట్లాడాలా. చాలా విలువైనటువంటి వస్తువుని మనం కొన్నామనుకోండి, లేదా ఒక విలువైనటువంటి ఒక 2 లక్షలు పెట్టి ఏదైనా మంచి బంగారు కొన్నామనుకోండి, ఏం చేస్తాం? దాన్ని భద్రంగా ఎక్కడ దాచిపెడతాం? బీరువాలో, చాలా సేఫ్ అయినటువంటి ప్లేస్లో మనం దాచిపెడతాం. ఈరోజు దేవుని సంఘానికి నడిపించబడుతున్నటువంటి నీవు నేను కూడా దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటి ప్రజలుగా మనం ఉన్నాం. ఈరోజు మన వయసుని బట్టి కాదు, కానీ చాలాసార్లు చాలా మంది నాతో మాట్లాడుతూ ఉంటారు, సేవకులు కావచ్చు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యగారు చిన్న ప్రార్థన చేయండి అంటే, నువ్వు చిన్నోడివి, నువ్వు చెప్తే నేను ప్రార్థన చేయాలా, నేను సీనియర్ కదా, నాకు తెలీదా అని చాలా మంది సేవకులు అలా మాట్లాడడం నేను చూశాను. కానీ దేవునికి కావాల్సింది ఎవరు తెలుసా? దేవునికి కావాల్సింది నీ సీనియారిటీ కాదు, దేవునికి కావాల్సింది సిన్సియారిటీ. ఈరోజు ఎవరైతే దేవునితో సిన్సియారిటీగా దేవుని పరిచర్యలో బెంగళూరు పట్టణంలో ముందుకు కొనసాగించబడతామో వారందరూ ఎత్తబడేటువంటి గ్రూపులో ఉండబోతూ ఉన్నారు. ఇక్కడ ప్రారంభించబడుతున్నటువంటి ఈ సేవ, ఇక్కడ ప్రారంభించబడుతున్నటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి సేవ ఏ విధంగా ఉండబోతూ ఉంది, ఏ విధంగా నడిపించబడబోతూ ఉంది, ఏ విధంగా ఈ సంఘానికి వచ్చేటువంటి బిడ్డలు ఏ విధముగా ఉండాలి అనేటువంటి శ్రేష్టమైనటువంటి మాటల్ని, కొన్ని మాటలు నేను మీ ముందు అందించడానికి ప్రయత్నిస్తాను. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనం త్వరగా ఎవరైనా ఒకరు చదివి సహకరించాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనం. కన్నడ బైబిల్ కలిగిన వాళ్ళు కన్నడ, లేదంటే తెలుగులో ఉన్నవారు తెలుగులో ఒకరు చదవండి. నానే దీనికి మరియు తెలుగులో చదవండి, త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతాను. 32వ అధ్యాయము 7వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు, నీకు ఉపదేశము చేసేదను, నీ నడవలసినటువంటి మార్గమును నీకు బోధించదను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఆమె చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒక ఆమెను రావట్లేదే, ముగించమంటారా? ప్రార్థన చేసి ముగించమంటే ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక అన్నప్పుడు మనం ఆమెను చెప్పాలి. క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఆమెను చెప్తారు. మనమందరం ఎవరమండి? ఆల్రెడీ దేవుని పేరట బాప్టిజం పొంది ఆయన వెంబడిస్తున్న వారు కనుక అందరికీ తెలిసినటువంటి మాటలే. మనం ఏం చేసినా అది కేవలం దేవుని నామం మహిమార్థమై మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగానంతటిని గమనిస్తే అక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నా దాగు చోటు నీవే, శ్రమలలో నేను నిన్ను ఆశ్రయించుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనకి శ్రమలు వస్తే, శోధనలు వస్తే మనం ఎక్కడికి వెళ్ళి దాచుకుంటామంటే, మనకు ఆత్మీయుల దగ్గర, లేదా మన స్నేహితుల దగ్గర, మన బంధువుల దగ్గర, లేదా మనకు అత్యవసరమైనటువంటి ఎవరు ఉంటారో వారి దగ్గర వెళ్ళి మనం దాచుకోవడానికి ప్రయత్నిస్తాం.
ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా దాగు చోటు నీవే, నా శ్రమలో నుండి నేను నిన్ను ఆశ్రయించుకుంటున్నాను అని. మనకి ఎటువంటి పరిస్థితులు వచ్చినా, మనకి ఎటువంటి ఇబ్బందులు లేదా ఎటువంటి పరిస్థితులు మన ఎదుట వచ్చినప్పటికీ కూడా మనం ఎక్కడ ఆశ్రయించుకోవాలి అంటే దేవుని సన్నిధిని, దేవుని నీడను మనం ఆశ్రయించుకోవడానికి ప్రారంభించాలంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆశ్రయించుకోవడానికి అనగా దేవుని సన్నిధిలో దాచబడినటువంటి అనుభవంలోనికి రావడానికి ప్రారంభిస్తారో దేవుడు వారికి ఉపదేశము చేయడానికి ప్రారంభిస్తాడు. అట్ ఏ టైం వారు నడవలసినటువంటి మార్గంలో దేవుడు నడిపించబడడానికి ప్రారంభిస్తాడు. ఇక్కడ వింటున్నటువంటి నీవు నేను ఎక్కడ దాచబడి ఉండాలి అంటే దేవుని సన్నిధిలో దాచబడినటువంటి అనుభవంలో మనం ఉండాలండి. ఇక్కడ ఎన్నో సంఘాలకి మీరు వెళ్ళి ఉండొచ్చు, ఎంతమంది పెద్ద సేవకుల దగ్గర మీరు వాక్యాలే విని ఉండొచ్చు, కానీ నీవు దేవుని సన్నిధిలో దాచబడినటువంటి అనుభవం లేకపోతే, దేవుని ఒక ఉపదేశంలో దాచబడినటువంటి అనుభవం నీకు నాకు లేకపోతే, దేవుడు వస్తున్నప్పుడు ఎత్తబడేటువంటి గుంపులో నేను నువ్వు ఉండమండి. ఏ సమయం ఏమి జరుగుతుందో మనకు తెలీదు, ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. దేవుడు ఇనికేసి రాత్రి కనుక వచ్చి మమ్మల్ని పిలవడానికి ప్రారంభిస్తే ఎత్తబడతావా? దేవుని సన్నిధికి, పరలోక రాజ్యానికి చేర్చబడతావా అనేటువంటి ఒక విశ్వాసం నీకు నాకుందా? ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు నా సందేశం ఏంటి అంటే, దేవుని సన్నిధిలో మనం దాచబడి ఉండాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో దాచబడినటువంటి అనుభవంలో ఉంటారో దేవుడు అంచెలంచెలుగా వారిని దీవించడానికి ప్రారంభిస్తాడు. అట్ ఏ టైం వారు నడవలసినటువంటి త్రోవలు దేవుడు నడిపించడానికి ప్రారంభిస్తాడు. అక్కడ చూడండి, అప్పుడే చెప్పాను, ఒక మాట చెప్పాను, చాలా విలువైనటువంటి వస్తువుని మనం ఏం చేస్తామంటే చాలా భద్రంగా దాచిపెట్టడానికి ప్రయత్నిస్తాం. అవునండి, చాలా విలువైనటువంటి వస్తువుని, ఒక బంగారు కొన్నాం అనుకోండి, మన ఇంటి బయట పారేస్తామా? లేదు కదా. ఇంట్లో చాలా జాగ్రత్తగా మనం దాచిపెట్టుకుంటాం. ఈరోజు దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నటువంటి నీవు కూడా దేవుని దృష్టికి చాలా విలువైన దానివి, చాలా విలువైనటువంటి వారము మనం అయి ఉన్నాం. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు నేను ఆయన సన్నిధిలో దాచబడి ఉండాలి. నీవు నేను ఆయన సన్నిధిలో దాచబడినటువంటి అనుభవంలో ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని అంతటిని మనం పరిశీలన చేసుకోవడానికి ప్రారంభిస్తే, ప్రారంభంలో మోషే అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పుట్టకతోనే దాచబడినటువంటి అనుభవంలోనికి వస్తూ ఉన్నాడు. పుట్టినప్పుడు జమ్ముపెట్టులో దాచబడ్డాడు. ఆ తర్వాత మేఘము కింద నడిపిస్తూ ఉన్నప్పుడు దాచబడినటువంటి అనుభవంలో ఉన్నాడు. తన మరణము కూడా ఇప్పటికీ దాచబడినటువంటి అనుభవంలో ఉంది. దేవుడి దగ్గర దాచబడినటువంటి అనుభవంలో ఉన్నాడు కాబట్టి మోషే, దేవుడు అన్ని లక్షల మందికి నాయకుడిగా దేవుడు నడిపించాడు. అంటే వాగ్దాన భూమిలోనికి మోషేతో వస్తున్నటువంటి ప్రజలందరినీ దేవుడు నడిపించడానికి ప్రారంభించాడంటే, మొదటిది మోషే దాచబడినటువంటి అనుభవంలో ఉన్నాడు కాబట్టి మోషే వాగ్దాన భూమిలోనికి నడిపించబడడానికి ప్రారంభించాడు. రెండవది, దావీదు కూడా దేవుని దృష్టిలో దాచబడినటువంటి అనుభవంలో ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకుంటే, సౌలు అరసుడైనటువంటి సౌలు దావీదును చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దావీదును చంపాలి, ఎలా చంపాలి, ఏదైనా చేసి చంపాలి, దావీదును చంపాలని సౌలు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దావీదు దాచబడుతున్నటువంటి అనుభవంలోనికి వస్తాడు. ఇక్కడ నేను కూడా దాచబడినటువంటి అనుభవంలోనికి రావాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇంకా నా వర్తమానం ప్రారంభించబడలేదు. ఇంకా స్టార్టింగ్ లో నేను చెప్పుకుంటూ వెళ్తాను. మంచి ఉపదేశానికి ఇంకొక 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఉపదేశాన్ని నేను ప్రారంభిస్తాను. దావీదు శ్రమ వచ్చింది అంటే సౌలు చంపడానికి వస్తూ ఉన్నాడు దావీదును, కానీ అక్కడ దాచిపెట్టుకున్నటువంటి అనుభవంలోనికి దావీదు వెళ్తూ ఉన్నాడు. చదవండి, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ఎవరైనా ఒకరు చదివి సహకరించండి. త్వరగా నేను ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. త్వరగా. ಮೊದಟಿ ಸಮುವೇಲ ಗ್ರಂಥ ಆದುದರಿಂದ ಅವನು ದಾವೀದನಿಗೆ ನನ್ನ ತಂದೆಯಾದ ಸೌಲನು ನಿನ್ನನ್ನು ಕೊಲ್ಲಬೇಕೆಂದಿರುತ್ತಾನೆ. ನೀನು ಜಾಗರೂಕತೆಯಿಂದಿರು. ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ ಒಂದು ಗುಪ್ತ ಸ್ಥಳದಲ್ಲಿ ಅಡಗಿಕೊಂಡಿರು. ನೀನು ಅಡಗಿಕೊಂಡಿರುವ ಹೊಲಕ್ಕೆ ನಾನು ಬಂದು ನನ್ನ ತಂದೆಯ ಬಳಿಯಲ್ಲಿ ನಿಂತು సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై
ఏంటి? దావీదుతో ఇట్లా నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమునందు దాగి ఉండుము అనేటువంటి మాటను ఎవరితో చెప్తూ ఉన్నారండి? యోనాతాను దావీదుతో చెప్పడానికి ప్రారంభిస్తూ ఉన్నాడు. గల కారణం ఏంటి? సౌలు దావీదును చంపడానికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ చాలా బాగా గమనించాలి. ఇన్ కేసు దాచబడినటువంటి అనుభవంలో దావీదు లేకపోతే సౌలు దగ్గరికి నన్నేం చేస్తావు, నేను చాలా చాలా బలవంతుని కదా, గొల్యాతునే చంపినటువంటి వాడిని నువ్వు నన్నేం చేయగలుగుతావని దావీదు ముందుకు వచ్చితే సౌలు ఏం చేసేవాడండి? చెప్పాలి, మాట్లాడాలి మీరు. సౌలు ఏం చేసేవాడు? చంపేవాడు కదా. అందుకే కొన్నిసార్లు జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ దావీదు కూడా దాచబడిపోతున్నటువంటి అనుభవంలోనికి వెళ్తూ ఉన్నాడు కాబట్టి, దాచబడ్డాడు కాబట్టి మనందరికీ అరసుగా పరిచయం అవడానికి ప్రారంభించాడంటే అక్కడ మొదటిది మోషే దాచబడినటువంటి అనుభవంలోనికి వెళ్తే, రెండవది దావీదు కూడా దాచబడినటువంటి అనుభవంలోనికి వెళ్తూ ఉన్నాడు. మూడవది ప్రవక్త అయినటువంటి ఏలి, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రవక్త అయినటువంటి ఏలి కూడా దాచబడుతున్నటువంటి అనుభవంలోనికి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ ఉంటుంది ఆ మాట అంటే, మొదటి రాజులు ఫస్ట్ కింగ్స్ 18వ అధ్యాయము 2-3 వచనాలు అంతటిని చదువుకుంటూ వెళ్తే ఒక అపాయం వస్తుంది. అప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి దాక్కుని ఉండుము, ఆ స్థలంలో దాక్కుని ఉండుము అనేటువంటి మాట ఏ ప్రవక్తతో దేవుడు చెప్పడానికి ప్రారంభించినప్పుడు ఏలి దేవుడు చెప్పిన ప్రకారంగా, ఏలియా ప్రవక్త దేవుడు చెప్పిన ప్రకారంగా వెళ్ళి దాచబడినటువంటి అనుభవంలోనికి వెళ్ళాడు. దేవుడు తనని మరణము ద్వారా తీసుకోలేదు కానీ ఉన్న చోటనే ఆయన పైకి లేపడానికి ప్రారంభించాడు. అలాగనే దేవుడు ఆయన ఉన్నత స్థానంలోనికి తీసుకువెళ్ళడానికి ప్రారంభించాడు. ఇదంతా దాచబడ్డారని ఎందుకు నేను చెప్తూ ఉన్నాను అంటే, ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా మంచి ఉపదేశములు దాచబడినటువంటి అనుభవంలో ఉండాలి, మంచి సంఘములు దాచబడినటువంటి అనుభవంలో ఉండాలి. ఎప్పుడైతే అటువంటి అనుభవంలోనికి, అటువంటి దాచబడుతున్నటువంటి అనుభవంలోనికి నీవు వస్తావో నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, సేవనంతటిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించడానికి ప్రారంభించబోతూ ఉన్నాడంటే, మా సంఘం ఈ రోజు నుంచి ప్రారంభించబడి ఉంది. ఇక్కడ మనము చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఇక్కడ చెప్పబోతున్నటువంటి ఉపదేశము, ఇక్కడ ఏ నడిపింపు ఉంటుందో ఆ నడిపింపులో మనం దాచబడినటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు అనేకుల్ని దేవుడి స్థలానికి నడిపించబోతూ ఉన్నాడండి. అనేకుల మధ్యలో దేవుడు మమ్మల్ని వాడుకొనబోతూ ఉన్నాడు. ఈరోజు నేను ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ ఉంది దావుడిగిరి, ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్, అక్కడంతా దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. అనేక చోట్ల దేవుడు నిలబెడుతూ ఉన్నాడు అంటే గల కారణం, దేవుని సన్నిధిలో దాచబడినటువంటి అనుభవంలో ఉన్నాను, ఉపదేశములు దాచబడినటువంటి అనుభవంలో ఉన్నాను. కాబట్టి ఈరోజు బలమైనటువంటి సాధనముగా, మీ అందరికీ తెలిసే నాతో పెద్ద డిగ్రీలు అయితే ఏం లేవు, నాతో పెద్ద డిగ్రీ అయితే ఏం లేదు, కానీ నాతో ఉన్నటువంటి డిగ్రీ ఇది అండి. దీని కింద దాచబడినటువంటి అనుభవంలోనికి వచ్చాను. నా దేవుడు నన్ను ఎక్కడ విడువుకున్నట్టుగా, ఎక్కడ నన్ను తల దించుకోకున్నట్టుగా నడిపించడానికి దేవుడు ప్రారంభించబోతూ ఉన్నాడు. ఎక్కడ నిలబడి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులందరూ వస్తూ ఉన్నారు, దేవుని మాటలు వింటూ ఉన్నారు. బ్రదర్, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మా సంఘానికి కూడా మీరు రావాలి, వాక్యాన్ని ప్రకటించాలా, మీ ద్వారా అనేక యవనస్తుల ద్వారా దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు, మీరు రావాలని పిలుస్తూ ఉన్నారు. గల కారణం ఏంటి అంటే, దేవుని సన్నిధిలో దాచబడినటువంటి అనుభవంలో ఉన్నాము. కాబట్టి ఈరోజు నీ కుటుంబం ఉన్న పరిస్థితుల్లోనే ఉందా? ఈరోజు నీ పరిస్థితి ఎంత ప్రార్థన చేసినా లేదా ఎంత కష్టపడినా నువ్వు ముందుకు కొనసాగించలేకపోతూ ఉన్నావా? ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు, నీకు ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా, దేవుని సన్నిధిలో దాచబడినటువంటి అనుభవంలోనికి నేను రావడానికి ప్రారంభిస్తే నా ప్రభు నిన్ను అంచలంచలుగా దీవించడానికి ప్రారంభించబోతూ ఉన్నానండి. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా ఉండొచ్చు, నీ స్థితి ఏదైనా ఉండొచ్చు, ఒకటి నువ్వు చెయ్యాలి. అక్కడ ప్రారంభంలో చదివాం, కీర్తన గ్రంథం 32:7 చదివాము, నా దాగు చోటు నీవే, నా శ్రమలలో నేను నిన్ను ఆశ్రయించుకుంటాను, నేను నడవలసినటువంటి త్రోవలు నడిపించదవు అనేటువంటి మాటలు చదివాము కదా. అటు రీతిగా బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్తలైనా కానివ్వండి, ఏ సావుకులైనా కానివ్వండి, ఏ అరసులైనా కానివ్వండి,
వారందరూ ఈరోజు బలమైనటువంటి సాధనలుగా ఉన్నారు. ఈరోజు ఈ విశ్వాన్ని కదిలించింది కోట్ల మంది సేవకులు కాదండి. ప్రారంభంలో వేల మంది సేవకులు కాదు, 10 లక్షల మంది విశ్వాసులు కాదు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి 12 మంది అపోస్తలులో ఈ దేశాన్ని తలకిందులు అయ్యేటట్టుగా దేవుడు చేశాడు. గల కారణం ఏంటి? వారు దాచబడినటువంటి అనుభవంలో ఉన్నారు. వారు దాచబడినటువంటి అనుభవంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని అంచెలంచెలుగా దీవించడానికి ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నా ముఖ్యమైనటువంటి ప్రసంగానికి నేను